మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవజీ లొంగుబాటు వ్యవహారంలో కొన్ని షరతులు తెరపైకి వచ్చినట్లు తెలిసింది. అందుకే దేవజీ లొంగుబాటులో తాచారం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై కేంద్ర హోంశాఖ యంత్రాంగంతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది మార్చిలోగా దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలన్న లక్ష్యంతో సాగుతున్న ఆపరేషన్ కగార్ చివరి దశకు వచ్చిన క్రమంలో దేవజీ లొంగుబాటు అంశం చర్చనీయాంశమైంది. మావోయిస్టు పార్టీలోని కీలక నేతల్లో ఒకరైన హిడ్మా సహా వివిధ హోదాల్లో ఉన్న సుమారు 1800 మంది మావోయిస్టులు గత కొంతకాలంగా జరుగుతున్న కేంద్ర బలగాల కూంబింగ్ ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందారు. దీనికి తోడు వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు సహా వివిధ కారణాలతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఫలితంగా మావోయిస్టు కేంద్ర కమిటీ బలహీనంగా మారింది. ఈ క్రమంలో 6 నెలల క్రితం కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దేవజీ లొంగుబాటు కీలకంగా మారింది. దేవజీ లొంగిపోయినా లేదా ఎన్కౌంటర్లో మృతి చెందిన ఆపరేషన్ కగార్ ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల క్రితం దేవజీ అంగరక్షకులను పోలీసులు అరెస్టు చేసినప్పుడే ఆయన దొరికిపోయాడని, పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఇప్పటికే ఆయన లొంగుబాటు విషయంలో నెలకొన్న స్తబ్దత వీడడం లేదు. దేవజీ లొంగుబాటు విషయంలో షరతులు తెరపైకి రావడంతో మధ్యవర్తుల ద్వారా కీలక చర్చలు సాగుతున్నట్లు ఇటీవల కాలంలో ప్రచారం సాగుతుంది. చివరి దశలో మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల ప్రస్తావన కీలకంగా మారినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాలతో పాటు జార్ఖండ్లోని తూర్పు, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలు, మహారాష్ట్రలోని గడ్బౌలి జిల్లా, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో అటవీ భూములపై ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణలతో పాటు వారి ప్రశాంత జీవనానికి వీలుగా కేంద్ర బలగాల క్యాంపుల ఎత్తివేత వంటి అంశాలు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఉద్యమంలో పనిచేసి జైలు శిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవిష్యత్తు ఏమిటన్న అంశంపైన చర్చించాలని దేవజీ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ షరతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రానందువల్లనే దేవజీ లొంగుబాటులో తాచార్యానికి కారణమన్న వాదనలు వినిపిస్తుంది. అయితే ఈ డిమాండ్లన్నీ నెరవేరితే కేంద్ర హోంశాఖ అమిత్ షా ముందు దేవజీ లొంగిపోతారన్న ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సింది.